అమూల్య విశ్వాల ప్రేమ వ్యవహారంలో శ్రీవల్లికి ఏదో లింక్ ఉండే ఉంటుందని శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అక్క అని ప్రేమగా పిలుస్తుంది నర్మద. దాంతో శ్రీవల్లి, అయ్య బాబోయ్, ఈరోజు నువ్వు ఇంత ప్రేమగా పిలుస్తున్నావంటే నాకేదో డౌట్ కొడుతుంది అని అంటుంది. లేదక్క, నీ సాయం కోసం వచ్చాను. ఓ విషయంపై ఎంత ఆలోచించినా నా మట్టి బుర్రకి తట్టడం లేదు. ఇలా ఎవరూ తేల్చని విషయాలను నువ్వు మాత్రమే పరిష్కరించగలవు అని గ్యాస్ కొడుతుంది నర్మద. దెబ్బకి పడిపోయిన శ్రీవల్లి, అయ్య బాబోయ్, అందరికంటే తెలివైన దానిమని అని ఈ గవర్నమెంట్ కోడలి నా దగ్గరకు వచ్చి అడుగుతుందంటే తనకంటే తెలివైనది అని ఒప్పేసుకుందనమాట అని సంబరపడిపోతూ ఉంటుంది. కూర్చో కూర్చో నర్మదా, ఏంటో చెప్పు అని అంటుంది తెంగ శ్రీవల్లి. నువ్వు చక్రం తిప్పడంలో శ్రీకృష్ణుడివి అక్క, బాణం వేయడంలో అర్జునుడివి. అసలు దృష్టి పెడితే ఈ దేశాన్ని ఏలేస్తావు అంటూ మునగ చెట్టు ఎక్కిచ్చేస్తుంది నర్మద. అయ్య బాబోయ్, నాలో ఇంత టాలెంట్ ఉందా? ఇంతకీ నేను ఏ విధంగా సహాయపడగలను అని అంటుంది వల్లి. ఏం లేదక్కా, నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చింది. నాకు తెలిసిన ఫ్రెండ్ చెల్లెలు ఎవరో అబ్బాయిని లవ్ చేసిందట. సరే పెళ్లి చేద్దామని అనుకుంటే ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, నా అంతట నేను ప్రేమించలేదు, అందుకు ఆస్తులు ఎక్కువ కావాలి అని అంటున్నాడు అని అంటుంది నర్మద. అది విన్న శ్రీవల్లి, ఓరి దొంగ సచ్చినోడా, అంతకి తెగించావా అని అంటుంది. అవునక్క, అసలు ఆ అమ్మాయే వాణ్ణి ప్రేమించిందో లేదంటే వాడే ప్రేమల పేరుతో ట్రాప్ చేశాడో ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదక్క అని అంటుంది నర్మద. ఇంత చిన్న విషయానికి జుట్టు పీక్కోవడం ఎందుకు నర్మదా? ఈ విషయాన్ని ఆ అమ్మాయిని అడిగితే తెలిసిపోతుంది కదా అని అంటుంది. కానీ ఆ అమ్మాయి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంది. అందువల్ల తనే వాణ్ణి ప్రేమించానని చెప్తుంది. కాబట్టి ఈ విషయంలో నువ్వైతే కరెక్ట్గా చెప్తావని నీ దగ్గరికి వచ్చానని అంటుంది నర్మద. ఓస్, ఇలాంటి విషయాలు మనకి పోపు వేసినంత ఈజీ. ఆ చెవి ఇటు పాడే. ఇలాంటి విషయాల్లో ఆ అమ్మాయి నుంచి మనం నిజం రాబట్టాలి తప్ప అబ్బాయి మాత్రం బయటపడడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలా ప్రేమని ప్రేమతోనే బయటపెట్టాలి. అందుకే తలలో నుంచి పేరు రావాలంటే దువ్వెనతో స్మూత్గా దువ్వాలి. అలా వాళ్ళ ప్రేమకి పెళ్లికి సపోర్ట్ చేస్తామని ప్రేమగా మాట్లాడావనుకో, నా సామిరంగా దెబ్బకి ఆ అమ్మాయి నోట్లో నుంచి నిజం బయటికి వచ్చేస్తుంది అని అంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద, నువ్వు సూపర్ అక్క అని పొగిడేస్తుంది. ఇప్పటికైనా ఈ శ్రీవల్లి గొప్పతనం తెలిసొచ్చిందని సంతోషం అని అంటుంది శ్రీవల్లి. ఇక వల్లి ఇచ్చిన ఐడియాతో అమూల్య దగ్గరికి వెళ్తుంది నర్మద.